సకల దేవతలకి సకల దేవతల్ని వేడుకుంటూ మీ అందరి కుటుంబాలు ఈ భూమిపైన ఉన్న మానవులు అందరూ కూడా చిన్నలవ్వచ్చు పెద్దలవ్వచ్చు, ప్రాణి ఒకటే, జీవి ఒకటే, ఆత్మ ఒకటే. ఈ ఆత్మకి ఈ శరీరము డబ్బు చూపించేసి ఈ మట్టి బొమ్మ మానవుడికి ఆత్మ తీరని కోరికలు చూపిస్తూ ఉంటుంది. 4 రూపాయలు నేను అనుకోండి, ఇంకా విర్రవీగేస్తూ ఉంటారు. విర్రవీగటం అంటే నా అంతటి వాళ్ళు లేడని. ఆ విషయం అనుకున్నప్పుడు భగవంతుని ఎవరన్నా స్మరిస్తారా? దండం పెడతారా? లేదు. డబ్బులు లేనప్పుడు, మనకి తిండి గింజలు సరి లేనప్పుడు దేవుడా, అయ్యా బాబా, అయ్యా ఏసయ్యా, అమ్మ గంగమ్మ తల్లి, అమ్మ పోలేమ్మ తల్లి, ఇంతే. ఒడ్డెక్కాక ఈ పోలేరమ్మ తల్లి ఎడిపోద్దు, ఆ ఏసయ్య ఎడిపోతాడు, ఆ బాజీ పెట్టిపోతాడు తెలియదు. అట్లాగే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందం పడుతున్నామంటే ఈ భూదేవి తల్లి, ఆ భగవంతుడు, ఈశ్వరల్లా ఎవ్వరో తెలియదు. మనము నిఘాగా కూర్చొని ఒక్కసారి ఆలోచించుకుంటే మనం ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియదనమాట. తెలుసా? ఇంత స్పష్టంగా పర్టికులర్గా చెప్పేవాళ్ళు ఏ వీడియోలో లేరు. నేను ఏం చెప్తున్నానంటే, మనది ఎన్నో జన్మం, 7 జన్మలని ఉంటుంది. మన ఎన్నో జన్మం, నాకు ఈ జన్మలో ఇలా భక్తి చేసుకోని ఆయన అని నాకు చూపించినట్టుగా ఉంది దారి. అలాగే చాలామంది కూడా మనల్ని ఎంతైతే పొగుడుతున్నారో అంత మన ముందు పొగుడుతారు, పక్కకి వెళ్ళి తిడుతూ ఉంటారు. ఏంటి మన అనుకొని మనం ఉద్రేకం తెలిపోయి వాళ్ళకి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, అన్నాలు, పలావాలు, థమ్సప్ బాటిళ్ళు, ఏంటి కూటికి లేదంటే తినండ్రా బాబు అని వండుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మనకి ఇవాళ శత్రువుగా మారారు. తెలుసా? ప్రపంచంలో అలాగే ఉంది ఇవాళ. నా ఇంట్లో కొంచెం మా పాపకి బాగలేదంటే వచ్చేవాడు ఎవడు లేడు, మా బాబు బాధంటే వచ్చేవాడు లేడు, నా పిల్ల బాధ ఎవడు రాడండి. ఇదివరకు రోజులయ్యి. ఇప్పుడు హలో ఏంటి మరి మేము వేరే ఊర్లో ఉన్నాంలే. నువ్వు చూసావా? ఇదివరకు రోజులు వేరు. వినాశకాల విపరీత బుద్ధి అంటే ఇది వినాశకాలం. అర్థమైందా? విపరీత బుద్ధులు. ఇప్పుడు నేను షరేసాను, ఇంకో షరేయాలి ఆటోమేటిక్గా. వీడు పక్కోడు పోతే పోయాడు, వీడికి ఒక అన్నం పెట్టమంటే అన్నం ఆడదు మధ్య లేదు, వెళ్ళిపో అనే రోజులండి. అర్థమైందా? మనం పుట్టినప్పుడే మన విధిరాత రాస్తాడు. 50 సంవత్సరాల, 30 సంవత్సరాల, 10 సంవత్సరాల నువ్వు మొస్తే ఒక్కటి ఏనండి. ఇదిగోండి, ఇదిగోండి ఈ భైరవుడు. ఈ భైరవుడు చూసారా? ఇతను, నేను తెలంగాణ వెళ్తానండి, ఒక వాస్తు పని మీద వెళ్తుంటే కారులో దిగిపోయింది, చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక రోడ్డుకి అటు ఇటు తిరుగుతుంది. చూపించు. అటు తిరుగుతుంటే నేను ఎక్కించుకొచ్చేసాను. చూసారా? కుక్కకుండా విశ్వాసం మనిషికి ఉండదండి. రాజా అంటే వచ్చేస్తాడు ఎక్కడున్నా సరే. అలాగే మనము తినే అన్నంలో ఒక ముద్ద పక్కన పెట్టామనుకోండి, అవి సీమలు తినొచ్చు, పిసుకులు తినొచ్చు, కుక్కలు తినొచ్చు, పందులు ఏం తినొచ్చు. మనకు తెలియకుండానే కొన్ని పుణ్యాలు చేసుకుంటామండి. అదే వీడు నాశనం కావాలి, వీడు పోవాలి అన్ని విద్రోహం పెంచుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు నేను ఎంత బాధపడతాను తెలుసా? నా బాధ కన్నీళ్ళు ఆ కుటుంబాలకి శాపాలుగా మారుతున్నాయి. తెలుసా? రండి, ఎవరన్నా మీలో తెలియగలవాళ్ళు ఉంటే నా దగ్గర రండి, విమర్శిస్తా, మీకు విమర్శిస్తాను. అందుకే చెప్పేది, నాదొక సినిమా తీసుకోవచ్చు, ఫ్రీగా తీస్తా. నేను ఒక పూజారిగా పెట్టుకోండి. అర్థమైందా? ఒక పూజారిగా పెట్టుకోండి, నన్ను తీస్తాను. అసలు జీవిత చరిత్ర మొత్తం చెప్తాను. సంపాదించుకోవచ్చు, మీరు కూడా కోట్లు సంపాదించుకోవచ్చు. నేను చెప్పే చరిత్ర అర్థమైందా? ఏదో 4 డ్యాన్సులు వేసి 4 పాటలు పాడి అలాంటిది కాదు. నేను చెప్పేది నిజ స్వరూపం, క్లారిటీ. ఏ ఛానల్ వాళ్ళకని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? నా దగ్గర ఒక మాయ లేదు, మోసం లేదు, మంత్రకట్టలు ఏం లేదు. దైవశక్తి చూసుకున్నానా, ఎంతోమందిని కాపాడాను, అంతేనా ఇది. అర్థమైందా? ఇక్కడికి వచ్చారు, అమ్మ అనుకోవాలన్నమాట. నేను చాలా వరకు బయట పెడతలేదు, చాలా చెప్పట్లేదు. నేను
పెద్ద పెద్దవాళ్ళ కోపరాలు నిలబెట్టాను. పెద్ద పెద్దవాళ్ళు నాకు ఇల్లు కొని పెడతానని చెప్పి ఇల్లు కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. ఎవరో మాట్లాడారు పోయారు, వాళ్ళు దెబ్బతింటారు ఉన్నారు. అట్లాగే ఎప్పుడు కూడా అన్నం పెట్టేవాడు చెయ్య వద్దు పెట్టమాకన్నారు అనుకోండి, అది ఎప్పటికైనా వాళ్ళ కంటి నీరు వాళ్ళకి ఉసురుగా మారిపోద్ది తెలుసా. ఎప్పుడు కూడా ఎదట వాళ్ళని నాశనం చేయకూడదు. వాడు బాగుపడతానంటే వీడు ఎందుకు బాగుపడాలని విమర్శ రాకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్నలకి పెద్దలకి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చెప్పేది ఏంటంటే, నా వీడియో చూడండి, చక్కగా మీరు కూడా పూజ చేసుకోండి. మేము ఎంత చేసినా పూజ ఎకరాలు అంటారా, అసలు ఏంటనేది సమస్య చూద్దాం. చూసి ఓహో ఇలా జరుగుతుంది, ఇలా మీకు ఏమైనా చేతపడి చేశారా, లేకపోతే మీకు ఏమైనా దెయ్యం పట్టిందా, లేకపోతే ఏదైనా శక్తి పట్టిందా, ఎవరైనా మీ ఇంటి మీద చల్లేయారు, ఇవన్నీ చెప్తాను. అట్లాగే మీ ఉండే స్థలం మంచిదా కాదో కూడా చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, ఎప్పుడైనా వస్తా. ఫ్రెండ్లీగా ఎక్కడ దాకా వస్తానండి, నేను సరదాగా వస్తాను. ఓకేనా. జై నాగు. ఓకే. జై అమ్మ తల్లికి జై, ఓంకన్నమ్మ తల్లికి, నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై, నా తల్లి నాగమ్మకి జై, అమ్మల కన్నమ్మకి జై, ఓంకన్నమ్మ తల్లికి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం తల్లి మాతాకి కామాఖ్యకి, మా తల్లి కామాఖ్య తల్లికి జై, మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై. ఓం భగవతి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై, నాగమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ జై. నాగమ్మ తల్లి జై, నాగమ్మ తల్లికి జై, అమ్మకి జై. ఓం భగవతే నమః. తల్లి మాతాకి జై. మాతా ఓం తల్లి మాతాకి. ఓం లోకండేశ్వరాయ నమః. కామాఖ్య తల్లి నమః జై. అమ్మ తల్లికి జై, ఓంకన్నమ్మ తల్లికి జై, కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నమో ఆదిశేషాయ జై. తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి జై, ఓంకన్నమ్మ తల్లికి జై, కామాఖ్య తల్లి నమః. నా తండ్రి నాగుకి జై, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భగవతే నమః. నా తల్లి కామాఖ్య తల్లికి, నాగుకి జై. మాత జై తల్లి. ఓం భగవతే నమః.